హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఆల్రెడీ మనం ఒక పేపర్ అనేది కంప్లీట్గా సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకొక ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే లెవెల్స్ అనేవి పెంచుకుంటూ వెళ్దాం. అంటే లెవెల్ 5 పేపరు, లెవెల్ 6 పేపరు, ఎన్టీపీసీ పేపరు, ఆర్పిఎఫ్ పేపరు, ఎస్ఐ పేపరు. సో ఇలాగ డిఫరెంట్ పేపర్స్ని మనం సాల్వ్ చేస్తే మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్, ఒక ఐడియా వస్తుంది కదా. సో ఆ విధంగా ట్రై చేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ వీడియోలోనైతే కొన్ని క్వశ్చన్స్ని అయితే మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ద మ్యాక్సిమమ్ ఫోర్స్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ఇట్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అడుగుతున్నాడు. ఏం లేదండి, మీరు 10th క్లాస్లో ఒక చాప్టర్ ఉంటుంది మనకి మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. మనకి ఏంటంటే మనకి ఇలాగా ఒక 3 డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మదరు, ఫాదరు, చైల్డ్. ఏంటి మదరు, ఫాదరు, చైల్డ్ అంటున్నానంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం అన్నమాట. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం. సో ఏంటంటే మనం ఇలాగా మదర్ అంటే ఇక్కడ ఎం అంటే యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ సి అంటే కరెంటు. ఇక్కడ సి అంటే ఏంటి? కరెంటు. ఇక్కడ ఎఫ్ అనేది ఫోర్సు. ఎఫ్ అనేది ఫోర్సు. వాడు ఏమడుగుతున్నాడు? కరెంట్ క్యారింగ్ ఇన్ ఏ స్ట్రైట్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ద మ్యాక్సిమం ఫోర్సు. మ్యాక్సిమం ఫోర్సు అంటే మ్యాక్సిమం ఫోర్స్ అంటే ఇంక అంతకు మించి ఇంకా అలాంటి ఫోర్స్ ఇంకేం లేదన్నమాట. అది ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నాడు. ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, ఈ కరెంట్ యొక్క డైరెక్షను, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను ఎప్పుడు కరెక్ట్గా ఉంటే మ్యాక్సిమం ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అంటే ఈ రెండింటికి చూడండి యాంగిల్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా పెర్పెండిక్యులర్గా ఉంది కదా. సో పెర్పెండిక్యులర్గా ఉంది మాట ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 90 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడైనా ఒక ఫోర్స్ మ్యాక్సిమం ఉండాలంటే అది 90 డిగ్రీస్ ఉండాలి. ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా? సో ఒకవేళ యాంగిల్ ఎవరైనా మిమ్మల్ని 0 డిగ్రీస్ ఉంటే ఏంటంటే 0 డిగ్రీస్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఫోర్స్ ఇస్ 0. అసలు ఎవ్రీథింగ్, అసలు ఫోర్సే లేనట్లు అర్థం అన్నమాట. అక్కడ ఎప్పుడైనా 0 డిగ్రీస్ అన్నాడు అనుకోండి, అక్కడ అసలు ఫోర్సే లేనట్లు. మీకు ఎప్పుడు హెవీ ఫోర్స్ అనేది, మ్యాక్సిమం ఫోర్స్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుందన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ద కలర్ ఆఫ్ ద స్కై వుడ్ బి. అసలు అట్మాస్ఫియర్ లేకపోతే ఆకాశం చూడడానికి ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఎలా ఉంటుందండి? స్పేస్ మీ అందరికీ తెలుసు ఏ కలర్లో ఉంటుందో, బ్లాక్ కలర్. ఆప్షన్ చూడగానే మనం చెప్పచ్చు. ఓకేనా? యాక్చువల్గా చెప్పాలంటే అట్మాస్ఫియర్ మీరు స్కై వంక చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది. అసలు బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది? బికాజ్ ఆఫ్ స్కాటరింగ్. మనకు అందరికీ తెలుసు స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకి ఏంటంటే మనకి సన్ నుంచి వచ్చే వైట్ లైట్ వస్తుంది సన్ నుంచి, అందులో 7 కలర్స్. ఆల్రెడీ నేను ఇది ఫిజిక్స్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికోసం. కావాలంటే ఆ టాపిక్ చూస్తే మీకు స్కాటరింగ్ కోసం ఎందుకు స్కై బ్లూ కలర్లో ఉంటుంది, కలర్స్ అంటే ఏంటి, కలర్స్లో ఎటువంటి దేనికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, దేనికి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ చెప్పాను. కావాలంటే ఒకసారి ఆ వీడియో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి రీజనింగ్ అడుగుతున్నాడండి. ఏం అడుగుతున్నాడు? సో రిలేటెడ్ టు ది 5th నెంబర్ ద సేమ్ వే ఆఫ్ ది 2nd నెంబర్. అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. సో మనకి 7 తర్వాత ఏమొస్తుందని అడుగుతున్నాడు. కరెక్ట్గా గమనించండి, ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎడిషన్ చేయడం, తర్వాత మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయడం, లేదు అంటే మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయడం, ఇలాంటివి చేయండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి ప్లస్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయడం కానీ, లేదు అంటే మల్టిప్లికేషన్ చేసి దేంతో అయినా డివైడ్ చేయడం కానీ, ఇలాంటి ప్రాసెస్లు ఫస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎందుకు అంటే ఖచ్చితంగా నెంబర్ డబల్ అవుతుంది కదా. సో అందుకే మల్టిప్లికేషన్ అనేది ముందు వస్తుందన్నమాట. ఇది నా సజెషన్ మాత్రమే, ఇదే చేయాలని మీకు ఏం రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది అప్లై చేస్తాను చూడండి. 8 ఉంది. ఇప్పుడు 8ని నేను 19 కాబట్టి 8 3s are 24 దాటేస్తుంది. 8 2s are 16 కదా. 8 2s are 16 అంటే 16 + 3 కలిపితే ఎంత వచ్చింది నాకు? 19 వచ్చింది కదా. ఇప్పుడు 5తో అలాగే చేస్తాను చూడండి. 5 2s are ఎంత? 10. 10కి నేను ఇక్కడ 3 కలిపితే నాకు ఎంత వస్తుంది? 13. అంటే ఇది సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయింది. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 7 × 2 7 2s are 14 + 3 చేస్తే 17. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
అంటే ఈ విధంగా మీరు ఆలోచించాలన్నమాట. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మనకి కరెంట్ అఫైర్స్ గురించి అడిగాడండి. ఇది మనకి ద కామన్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఈజ్ లొకేటెడ్ అట్ చండీగఢ్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, సో కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ అయ్యి నేను నెగ్లెక్ట్ చేస్తున్నానండి, కొన్ని అవసరం లేని క్వశ్చన్స్ అయ్యి. ఓకేనా. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ షోస్ ద క్యాటనేషన్ ప్రాపర్టీ లైక్ కార్బన్. సో కార్బన్లా ఉండేది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్బన్కి మీరు పీరియాడిక్ టేబుల్ చూస్తే మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది పీరియాడిక్ టేబుల్ అండి ఇది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో పీరియాడిక్ టేబుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నియాన్ అనేది నోబుల్ గ్యాస్ అండి. నియాన్ అనేది నోబుల్ గ్యాస్. ఇది 18th గ్రూప్ అండి. 18th గ్రూప్లో ఉంటుంది. కావాలంటే చూడండి, మొత్తం పీరియాడిక్ టేబుల్లో మనకి 1, 2, 3 ఇలా చూసుకుంటే గ్రూప్స్ అనేవి 18 ఉంటాయి. పీరియడ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి, పీరియాడిక్ టేబుల్ మీద ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా. సో మనకి ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో వచ్చేసరికి మనకి 18 గ్రూప్స్ ఉంటాయి, అలాగే 7 పీరియడ్స్ ఉంటాయి. గ్రూప్స్ అంటే కాలమ్స్ అండి. ఇలా నిలువుగా ఉన్న వాటిని గ్రూప్స్ అంటారు. ఇలా హారిజాంటల్గా ఉండే వాటిని మనం కాలమ్స్ని గ్రూప్స్ అంటాం. ఇక్కడ రోస్ని పీరియడ్స్ అంటాం. ఓకేనా. ఇలా ఉన్నవి పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఓకేనా. సో అయితే నియాన్ అనేది ఎక్కడుంది? 18th గ్రూపు. అసలు వీటిని ఏమంటారంటే నోబుల్ గ్యాసెస్ అంటారండి. ఇక్కడ చూసారా, నోబుల్ గ్యాసెస్ అని ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఇవి మాట నోబుల్ గ్యాసెస్. ఇవి ఎవరితోటి రియాక్ట్ అవ్వవు. ఓకేనా. ఆక్టైడ్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. వీటి కోసం ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్, సో అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, కార్బన్ లాగా ఉండే క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు ఎలిమెంట్కి. నియాన్కు ఉంటుందా? నియాన్కు ఉండదు. యాక్చువల్గా కార్బన్ ఎక్కడుంది? ఇగో కార్బన్ ఇక్కడ ఉంది చూడండి, 6th గ్రూప్లో ఉంది మాట. ఇక్కడ ఉంది కార్బన్. ఇది చూసారా, సి కార్బన్. అంటే ఇప్పుడు కార్బన్ 6 అంటే కార్బన్ లాంటి క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? ఈ బాక్స్లో ఎవరైతే ఉన్నారో, ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. మొత్తం వీళ్ళందరికీ కార్బన్ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కార్బన్ క్యారెక్టర్ ఉంటుంది. కార్బన్ కింద ఎవరున్నారు? సిలికాన్. సో ఇప్పుడు మీరు ఆప్షన్ చూడండి, ఇక్కడ సిలికాన్ ఉంది కదా, అందుకే ఆప్షన్. మళ్ళీ ఆక్సిజన్ ఎందుకు అవ్వదంటే ఆక్సిజన్ 8th గ్రూప్ అండి. ఆక్సిజన్ 8th గ్రూపు. 8th గ్రూప్ అని అనొచ్చు, లేదు అంటే మీరు 16th గ్రూప్ అయినా అనొచ్చు. 8th అంటున్నాను, 16th గ్రూప్. ఓకే, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. ఓకే. సో తర్వాత కే అంటే పొటాషియం ఎక్కడుందో చూడండి, పొటాషియం ఇక్కడ ఉంది చూడండి, 19. పొటాషియం 19. ఓకే. సో అంటే ఇది కూడా దీనికి సంబంధం లేదు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇలాగా కనీసం అట్లీస్ట్ మీరు 1 to 50 ఎలిమెంట్స్ అనేవి నేర్చుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఓకేనా, నా సజెషన్ అన్నమాట. సో ఇక్కడ 7th క్వశ్చన్ మనం చూసినట్లయితే స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. సో దానికి ఏ స్టేట్మెంట్ మనకి బ్లూ కలర్ ఆఫ్ దిస్ క్లియర్ స్కై. ఇందాకల క్వశ్చన్లోనే నేను అన్నాను, వై స్కై ఈజ్ బ్లూ, ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుందని చెప్పేసి అంటారని చెప్పేసి నేను అన్నాను. సో ఇక్కడ చూడండి, రెడ్ లైట్ హ్యాస్ ద వేవ్ లెంత్ అబౌట్ ద 1.8 times గ్రేటర్ దెన్ ది బ్లూ లైట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. యాక్చువల్గా మనకి ఒక థింగ్ని ఫాలో అవుతాం మనం. ఏంటంటే వైట్ లైట్లో మనకి 7 కలర్స్ ఉంటాయండి. మనం మొత్తం రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ తీసుకుంటాం. 7 కలర్స్ని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న వర్డ్ని గుర్తుపెట్టుకోండి, విబ్గ్యోర్. ఇప్పుడు దీని యొక్క వేవ్ లెంత్లు మీరు చూసినట్లయితే వైలెట్ ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇండిగో వచ్చేసరికి ఇలా ఉంటుంది, బ్లూ వచ్చేసరికి ఇలా ఉంటుంది, గ్రీన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఎల్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఆరెంజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, రెడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఏంటి సార్ ఇలా గీస్తున్నారంటే ఇవి వేవ్ లెన్స్ అండి. అంటే ఇవి వేవ్ లెన్స్ అంటారన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని కలిపి వైలెట్, ఇండిగో, బ్లూని వీళ్ళు ముగ్గురిని కలిపి బ్లూ ఫ్యామిలీ అంటారన్నమాట. ఇప్పుడు రెడ్ యొక్క వేవ్ లెంత్ మీరు చూడండి, ఎవరి వేవ్ లెంత్? రెడ్ యొక్క వేవ్ లెంతే కదా గ్రేటర్. ఇక్కడ ఏమంటున్నాడు, రెడ్ లైట్ హ్యాస్ ద 1.8 times గ్రేటర్ దెన్ ది బ్లూ లైట్ అంటున్నాడు. బ్లూ లైట్ కన్నా రెడ్ లైట్ యొక్క వేవ్ లెంత్ పెద్దది అంటున్నాడు. కరెక్టే కదా. సో ఆప్షన్ ఏ అనేది, ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ బి చూడండి, వెన్ సన్లైట్ పాసెస్ త్రూ ది అట్మాస్ఫియర్ ద ఫైన్ పార్టికల్స్ స్కాటర్ ద బ్లూ లైట్ ద మోర్. అంతే కదా. ఇప్పుడు మన అట్మాస్ఫియర్ ఉందండి, ఇప్పుడు ఎర్త్ మీద మనకి గ్యాసెస్ ఉంటాయి. ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే నైట్రోజన్ 72%, 72 to 73% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. ఓకేనా. ఇది 78% ఉంటుంది నైట్రోజన్. ఆక్సిజన్ 21% ఉంటుంది. మిగిలిందంతా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. తర్వాత అదర్ గ్యాసెస్ ఉంటాయి.
ఓకేనా. సో ఈ విధంగా చూసుకుంటే నైట్రోజను ఆక్సిజన్ మన అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉంటుంది. ఇవి అట్మాస్ఫియర్ ఎలా ఉంటాయంటే చిన్ని పార్టికల్స్లా ఉంటాయండి. మరి ఈ చిన్ని పార్టికల్స్లోని ఈ రెడ్ వేవ్ లెంత్ వెళ్తుందా? ఇది చాలా పెద్దది కదండి. ఈ పార్టికల్స్ గుండా వెళ్ళినప్పుడు ఇలా దూరం వెళ్ళినప్పుడు పార్టికల్స్ గుండా వెళ్దన్నమాట, స్కెటర్ అవ్వలేదు. అది మీరు వైలెట్ యొక్క వేవ్ లెంత్ చూడండి, చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్ని పార్టికల్స్లో దూరి ఇలా స్కెటర్ అవుతుందన్నమాట. మళ్ళీ ఈ పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి స్కెటర్ అవుతుంది, మళ్ళీ ఈ పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి స్కెటర్ అవుతుంది. ఇలా వైలెట్ కలర్ అనేది ఏమవుతుందంటే ఆకాశంలో ఉండే పార్టికల్స్ అన్నిటిలో కూడా చొచ్చుకుపోయి ఇలా స్కెటర్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇలా స్కెటర్ అయ్యి మనకి స్కై ఎలా కనిపిస్తుంది? బ్లూగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిపి బ్లూ ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో ఆ విధంగా అన్నమాట. సో బి కూడా వాడు కరెక్ట్గానే చెప్పాడు. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా. సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం 9th క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమడుగుతున్నాడండి? 7 బాక్సెస్ PQRSTUV ఆర్ కెప్ట్ ఇన్ ద ఓవర్ ది అదర్ అంట. అంటే ఓవర్ ది అదర్ అంటే ఒక దాని మీద ఒకటి పెడుతున్నారంట, ఒక దాని మీద ఒకటి పెడుతున్నారంట. అంటే ఒక బాక్స్ ఇలా పెడితే ఇంకో బాక్స్ దానిపైన, ఇంకో బాక్స్ అలాగా ఒక దాని మీద ఒకటి పెడుతున్నారంట. అలా ఎన్ని బాక్సులు? 7 బాక్సెస్ అంట. అంటే ఒకటి నుంచి లెక్కెట్టుకుంటే 1 2 3 అంటే పోనీ కింద నుంచి పెడుతున్నారు అనుకుందాం, పైనుంచి పెట్టలేరు కదా ఎవరు. 1 2 3 4 5 6 7 ఇలా 7 బాక్సెస్ పెడుతున్నారంట. అయితే 7 బాక్సెస్ పెడుతుంటే వీళ్ళు ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. అయితే ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఎస్ ఈజ్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ది బాటమ్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా ఈజీ అండి, త్వరగానే చేయొచ్చు, కొంచెం అర్థం చేసుకుంటే చాలు. ఏమంటున్నాడు చూద్దాం. ఎస్ ఈజ్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ది బాటమ్ అంటున్నాడు. అంటే ఎస్కి మనకి ఏంటంటే ఎస్ ఈజ్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ది బాటమ్, కింద నుంచి 3వ స్థానంలో ఖచ్చితంగా ఎవరు ఉంటారని చెప్తున్నాడు ఇక్కడ. వాడు చెప్పేశాడు, డైరెక్ట్గా చెప్పేశాడు. ఎస్ కింద నుంచి 3వ ప్లేస్లో ఎవరు ఉంటారంటే ఎస్ ఉంటాడని చెప్పేశాడు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వి ఈజ్ కెప్ట్ బిట్వీన్ ద పి అండ్ ఎస్. అయితే పిని ఎస్కి మధ్యలో ఎవరు ఉంటారని చెప్తున్నాడు? వి ఉంటుందని చెప్తున్నాడు. పక్కన రాసుకుంటాను నేను, ఎందుకంటే పి కిందన వస్తుందో పైన వస్తుందో నాకు తెలీదు. ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. వి ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అంతే కదా. సో ఇది 2 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి నేను పక్కన రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ద టీ అండ్ వి. ఓకే, టీకి వికి మధ్యలో 3 బాక్సులు పెట్టారంట. ఓకేనా. అంటే టీకి వికి మధ్యలో 3 ఉండాలి, అంటే 3 బాక్సులు ఉండాలి. తర్వాత టీ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ద యూ అంటున్నాడు. అంటే యూకి ఇమీడియట్గా కిందన ఎవరు ఉంటారంటే టీ ఉంటాడంట. ఓకేనా. యూకి ఇమీడియట్గా ఎవరు ఉంటారంటే టీ ఉంటారంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ద ఎస్. ఎస్కి ఖచ్చితంగా అబోవ్లో ఎవరు ఉంటారు? క్యూ ఉంటారని చెప్తున్నారు. ఎవరు ఉంటారు? క్యూ. అంటే ఇక్కడ డైరెక్ట్గా 4th ప్లేస్ ఎవరితో చెప్పేశారన్నమాట ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఆర్ ఈస్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ది టాప్. పైనుంచి 3వ స్థానంలో ఎవరు ఉంటారని చెప్తున్నాడు? ఆర్ ఉంటాడు. పైనుంచి 3వ స్థానం ఏది? 5 కదా. సో ఆర్ ఇక్కడ వచ్చేసింది. సో మిగతావన్నీ యాడ్ చేసేయండి. సో మిగతావన్నీ చేస్తే మనకి ఇప్పుడు ఎస్ వచ్చింది. ఎస్కి పీకి మధ్యలో వి ఉండాలని చెప్పాడు, అంటే వి ఇక్కడ వస్తుంది, తర్వాత పి ఇక్కడ వస్తుంది. ఓకేనా. తర్వాత యూకి కిందన టీ ఉండాలంటున్నాడు, అంటే ఖచ్చితంగా టీ ఇక్కడ వస్తే యూ ఎక్కడ రావాలి? ఇక్కడ వస్తుంది. సో ఇదండి. ఓకేనా. నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత స్లో చెప్పాను, బట్ ఇంకా ఫాస్ట్ చేయొచ్చు. వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ద యూ అండ్ ఎస్. అయితే యూకి ఎస్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయన్నాడు? 1 2 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 అనేది 3 బాక్సెస్ అనేవి పెట్టారన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్ చూద్దాం. ఏమడుగుతున్నాడు? ఏ ట్రైన్ పీ ఈస్ గోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 70 km/h కంప్లీట్లీ పాసెస్ ఏ ట్రైన్ క్యూ ఆఫ్ లెంత్ 170 meters గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ట్రైన్స్ ప్రాబ్లం అండి ఇది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రైను 70 km/h గంటకి 70 km వేగంతో వెళ్ళి ఇంకొక ట్రైన్ని పాస్ అయింది అంటే, ఇప్పుడు ట్రైన్ లెంత్ ఇచ్చాడు చూడండి, క్యూ ఒక లెంత్ అంట 170 meters అంట, అది కూడా సేమ్ డైరెక్షన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ నోట్స్ కాదు కానీ ఇంపార్టెంట్ పాయింట్ల కింద మీరు రాసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ డైరెక్షన్ అని అంటే మీరు మైనస్ చేయాలి. ఎప్పుడైనా ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ డైరెక్షన్ అంటున్నారు అంటే ఏది మైనస్ ఏది ప్లస్ చేస్తారు? వాటి యొక్క స్పీడ్స్ని
మైనస్ చేయడం ప్లస్ చేయడం చేస్తారన్నమాట. అయితే ఆన్ ది ప్యారలల్ ట్రాక్స్ అట్ 56 km/h ఇన్ అంటే పాస్ అయినప్పుడు టైం చెప్తారు కదా 1.5 minute అంట. ఎంత 1.5 minute. అయితే ఇక్కడ చూడండి మీరు క్యూ యొక్క ట్రైన్ యొక్క లెంత్ చెప్పాడు కానీ పి యొక్క ట్రైన్ లెంత్ చెప్పలేదు మనకి. ఎప్పుడైనా దేన్నైనా చెప్పకపోతే దాన్ని ఎక్స్ అనుకోండి. ఎప్పుడైనా సరే 2 ట్రైన్లు పాస్ అవుతున్నాయంటే ఈ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి ఇద్దరి యొక్క లెంత్ని మనం కలపాలన్నమాట. ఎందుకంటే ఇద్దరూ కలిసి పాస్ అవుతున్నారు కదా కదా ఇద్దరు పాస్ అవుతున్నారంటే ఇద్దరి యొక్క లెంత్లు అనేవి మనం కలిపి వాటి యొక్క స్పీడ్ డిఫరెన్స్ని తీసుకొని చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ట్రైన్ పీ లెంత్ మనకు అవ్వలేదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను. ప్లస్ క్యూ యొక్క లెంత్ ఎంత 170. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది మీకు, ఈజీగానే ఉంటుంది కాన్సెప్ట్. తర్వాత సేమ్ డైరెక్షన్ అన్నాడు. పీ ఎంత 70, అంతే కదా, పీ ఎంత 70 కదా. సో తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు ఇది ఎలా వేసేస్తున్నారు సార్ మీరు డివైడెడ్ బై అంటే మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏం చెప్పాడు, 1.5 minute అది పాస్ అయిందంట. అంటే టైం చెప్పేశాడు మనకి, టైం వాల్యూ ఇచ్చేసాడు. ఎంత 1.5 minute అని ఇచ్చేసాడు. టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడే కదా. డిస్టెన్స్ అంటే ఏం డిస్టెన్సు, పీ యొక్క డిస్టెన్సు క్యూ యొక్క డిస్టెన్స్ని ప్లస్ చేస్తేనే కదా మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చేది. తర్వాత వాళ్ళిద్దరి యొక్క స్పీడ్. సో ఈ టైం ఈక్వల్ టు స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్ని నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట. అంతే తప్ప నేను ఏదో బ్లైండ్గా రాసిట్లేదు. టైం ఫార్ములా మళ్ళీ టైం ఫార్ములా ఎందుకు వేయడం అని ఇక్కడ వేయట్లేదు అనమాట. టీ ఈక్వల్ టు కావాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. టీ అంటే నాకు ఇచ్చేసాడు ఎంత 1.5 minute. 1.5 minute నాకు ఇచ్చేసాడు. మినిట్స్లో ఎప్పుడైనా ఉంటే దాన్ని సెకండ్స్లోకి మార్చాలి. ఇప్పుడు 2 1s 2, 2 + 1 3 అంటే ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఇది ఎంత అవుతుంది 3/2 అవుతుంది. దీన్ని సెకండ్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. 2 1s 2 30s ఎంత అవుతుంది 30 × 3 అంటే 90. ఓకేనా, 90 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ ప్లస్ 170 డివైడెడ్ బై స్పీడ్ కదా, సేమ్ డైరెక్షన్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 70 - 56 చేయండి. ఎంత వస్తుంది, 70లో నుంచి 50 తీస్తే 14 ఏంటి km/h. కానీ డిస్టెన్స్ ఇచ్చిందేంటి మీటర్లో ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీటర్స్లోని km/h ఇస్తే మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ km/h ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేయాలి, దీన్ని m/s మార్చాలి. ఎందుకంటే మన టైం కూడా సెకండ్స్లో ఉంది కదా. అంటే ఇప్పుడు దీన్ని ఇంటూ 5/18 చేయాలి. ఈక్వల్ టు టైం ఎంత వచ్చింది మనకి, టైము 90 వచ్చింది. సో 90 వచ్చింది కదా. ఇప్పుడు 18 పైకి వెళ్ళిపోతుంది, మిగతావన్నీ అటువైపు తీసుకెళ్ళిపోండి. 18 × x ప్లస్ 170 ఈక్వల్ టు 90 × 14 × 5. క్యాన్సిలేషన్ చేయండి, క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 18 1s 18 5s 5 5s 25, 25 × 14. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 25 × 14 అని వచ్చింది అనుకోండి, దీన్ని డివైడెడ్ బై 4 చేసండి. 4 3s 12 కదా. పాయింట్ పెట్టుకొని ఎంత వస్తుంది, 0 కదా వస్తుంది. అంటే 4 5s పక్కన ఒక 0 పెట్టేసుకోండి. ఓకేనా, పక్కన ఇప్పుడు కూడా ఒక 0 పెట్టేసుకోండి సరిపోతుంది. అంటే ఆన్సర్ అనేది మనకి ఏంటి ఇక్కడ 25 × 14 ఏమవుతుంది 350 అవుతుంది. ఇప్పుడు ఏంటి ఎక్స్ ప్లస్ 170 ఈక్వల్ టు 350. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 350 - 170 కదా అవుతుంది. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను స్లోగా చెప్తున్నాను, లేదంటే డైరెక్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్యాలిక్యులేషన్ని. ఓకేనా, 100 పోతుంది, 250లో నుంచి మనం తీసేస్తే 180, 180 మీటర్స్. ఇది ఎవరి డిస్టెన్సు, పీ యొక్క డిస్టెన్సు, పీ యొక్క లెంత్ ఇది. ఓకే, ట్రైన్ యొక్క లెంత్ ఇది, పీకి సంబంధించింది. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మచ్ టైం విల్ పీ టేక్ టు క్రాస్ ద ఆర్ అంట, క్యూ కాదు. ఇక్కడ మనకి ఆర్ యొక్క లెంత్ ఇచ్చేసారు చూడండి, 220 meters 74 km/hతో వెళ్తుందంట ఆరు. ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో అని చెప్తున్నాడు. సింపులే, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. సేమ్ ఇచ్చిన ఆపోజిట్ ఇచ్చినా ఎలా చేయాలో మీకు తెలుసు. సో డైరెక్ట్గా చేస్తారు. పీ 180 వచ్చింది, 180 ప్లస్ ఆర్ ఎంత 220. ఓకేనా, డివైడెడ్ బై ఈసారి ఆపోజిట్ ఇచ్చాడు కాబట్టి రెండు కలిపియాలి. అంటే ఏం కలిపేస్తారు ఈసారి 74 km పీ యొక్క స్పీడ్ ఎంత మనకి ఇక్కడ ఇచ్చాడు 70 70 140 144 అంతే కదా. 144 km/hలో ఉంది. దాన్ని నువ్వేం చేయాలి m/s మార్చాలి. అంటే ఇంటూ 5/18 చేయాలి. 18 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 18 8s 144, 8 1s మనకి మళ్ళీ 8 × 5 చేస్తే 40 వస్తుంది. ఓకే, 8 × 5 చేస్తే 40 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది పైన 200 100 300 300 అంటే 400 400 డివైడెడ్ బై 40 వస్తుంది. 40 1s
40 10s are అంటే 10 సెకండ్స్ పడుతుంది. ఓకేనా. సో పి అనేది ఆర్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 10 సెకండ్స్ పడుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్ళాను, కాకపోతే అక్కడ డైరెక్ట్గా చూసి మనం యాడ్ చేసుకుని ఇక్కడ రాసుకోకుండా మైండ్లో చేసుకుని చేసేయచ్చు. సో అది మాట. ఓకే, ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ కోసం అడిగాడండి. ద ఫాలోయింగ్ హెర్బ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఇండియా ఓన్లీ ఇన్ ఇండియా యూజ్డ్ టు ట్రీట్ బ్లడ్ ప్రెషర్ అంటున్నారు. సర్పగంధ అంట. ఓకే, అలాగే ఇటువంటి జీకే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీస్ షాట్ హిమ్సెల్ఫ్ డెడ్ వైల్ ఫైటింగ్ విత్ ద పోలీస్ ఎట్ ద ఆల్ఫ్రెడ్ పార్క్ ఇన్ అలహాబాద్ ఇన్ ద 1931 అంటే చంద్రశేఖర్ ఆజాద్. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అని అడుగుతున్నాడండి. ఇటువంటి టైప్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే రాంగ్ పేర్ అని అడుగుతున్నాడు. కెనరా బ్యాంక్ పేమెంట్ బ్యాంక్స్ అంటున్నాడు, ఇది రాంగ్ యాక్చువల్గా. సో మనకు అదే అడిగాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో మిగతావన్నీ రైటేనండి. ఏయూ బ్యాంక్, మనకి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. సో అలాగా